ఫైనల్లీ మన కిరణ్ అబ్బవరం అన్న ట్రాక్‌లోకి వచ్చాడు. అదేంటి కా సినిమాతోనే ట్రాక్‌లోకి వచ్చాడు కదా అనుకుంటారేమో. ఆ సినిమాతో అన్న ట్రాక్ తప్పాడు. మళ్ళీ ఈ సినిమాతో రైట్ ట్రాక్‌లోకి వచ్చాడు. చాలు చాలు ఈ మాత్రం చాలు. మాకు సినిమా ఎలా ఉందో అర్థమైపోతుంది. మేము వెంటనే టికెట్స్ బుక్ చేసుకుంటాం అనుకునేవాళ్ళు వీడియోని వెంటనే స్టాప్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ నోటిఫికేషన్స్‌ని ఆన్‌లో పెట్టుకొని వెళ్ళిపోండి. లేదు మేము ఫుల్ రివ్యూ చూసిన తర్వాత వచ్చే హైతోనే థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తాం అంటే లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. సో ఇక కథ విషయానికొస్తే మన కిరణ్ అబ్బవరం అన్నకి బాగా కలిసొచ్చిన టెంప్లేటే. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. పర్సనల్‌గా నాకు చాలా ఇష్టమైన టెంప్లేట్ కిరణ్ అబ్బవరం సినిమాల్లో. అన్న డిక్షనరీలో సారీ, థాంక్ యూ అనే మాటలకి ఐ లవ్ యూ కన్నా ఎక్కువ రెస్పెక్ట్, వాల్యూ ఉంటది. అంటే ఎలా అంటే ఐ లవ్ యూ అయినా మనం ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొచ్చేమో కానీ సారీ, థాంక్ యూ అనే పదాలు మాత్రం చాలా పద్ధతిగా ఒక పెద్ద పర్పస్ ఉంటే తప్ప చెప్పకూడదు అనే ఫిలాసఫీ మనోడిది. ఈ ఫిలాసఫీ వల్ల తన లవ్ లైఫ్‌లో, తన లవ్ స్టోరీస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశాడు అనేది సినిమా స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే. ఇక సినిమా ఎలా ఉంది అంటే, అసలు ఇందులో స్టోరీ ఏం లేదు అనేది మీకు ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది. ఎందుకంటే ఇది కిరణ్ అబ్బవరం సినిమా. మా నాన్న ఇందులో మాస్టరు. స్పెషలైజేషన్ చేశాడు. స్టోరీ లేని సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం, వాటిని క్లాసిక్స్‌గా, బ్లాక్ బస్టర్స్‌గా చేయడం మన కిరణ్ అబ్బవరం అన్న స్టైలు. అందుకే నేను కిరణ్ అబ్బవరం సినిమాలని ముద్దుగా కిరణ్ అబ్బవరం క్లాసిక్స్ అని పిలుచుకుంటూ ఉంటా. ఒక రొటీన్ రొట్ట పాయింట్‌ని తీసుకొని, దాన్ని 2:30 గంటల పాటు సాగదీసి, అటు కన్‌ఫ్యూజ్ చేసి, ఇటు కన్‌ఫ్యూజ్ చేసి, ఒక పర్ఫెక్ట్ కిరణ్ అబ్బవరం క్లాసిక్ లాగా మార్చిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా కష్టం అండి. అండ్ చాలా గట్స్ ఉండాలి ఇలాంటి స్టోరీస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇదే సినిమా వేరే హీరోస్ ఎవరైనా తీసి ఉంటే ఎలా ఉంటది అనే థాట్ కూడా రాదు మనకి. ఎందుకంటే వేరే హీరోస్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి. అంటే వేరే హీరోస్ ఇంత కాంప్లెక్స్, కన్‌ఫ్యూజింగ్ స్టోరీస్‌ని క్యారీ చేయలేరు, పెర్ఫార్మ్ కూడా చేయలేరు. అసలు అలాంటి సాహసం కూడా ఎవరు చేయలేరండి. ఇది కిరణ్ అబ్బవరం జోనర్. ఇది కిరణ్ అబ్బవరం క్లాసిక్. దీన్ని కొట్టే సినిమా మళ్ళీ కిరణ్ అబ్బవరం నుంచే వస్తది. కావాలంటే రాసిపెట్టుకోండి. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం వరల్డ్ క్లాస్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హాలీవుడ్ హీరోలు కూడా మన అన్న దగ్గర నుంచి నేర్చుకోవాలేమో అన్నట్లు ఉంటది. ఇక ఫైట్స్ అయితే ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్‌లో ఉంటాయి. కానీ అక్కడుంది ఎవరు? మన కిరణ్ అబ్బవరం. ఒక్కో పంచ్‌కి, ఒక్కో స్లో మోషన్ షాట్‌కి థియేటర్స్‌లో మైండ్ పోతుందసలు. నా తల తీసి థియేటర్ గుమ్మానికి వేలాడ కట్టినా కూడా సినిమా అయ్యేంత వరకు అరుస్తూ గోల చేస్తూనే ఉంటది. అంత ఇంపాక్ట్ ఉంటది కిరణ్ అబ్బవరం ఫైట్స్‌లో. ఇక హీరోయిన్స్, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ రేంజ్‌కి తగ్గట్టు చేశారు. ఎంత చేసినా కూడా కిరణ్ అబ్బవరంని మ్యాచ్ చేయలేకపోయారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొచ్చేసరికి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఏది వంక పెట్టడానికి లేదు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ఇంత పర్ఫెక్ట్ గా కుదిరిన సినిమా నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ప్లస్ పాయింట్స్ ఆల్ పాజిటివ్స్, నెగటివ్స్ నో నెగటివ్స్. రేటింగ్ 5/5. మా నాన్న ఎప్పుడు సేఫ్ సైడ్ గా ఇలాంటి స్టోరీస్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ట్రాక్ తప్పి ఎక్స్పెరిమెంట్స్ చేసి కాలాంటి సినిమాలు చేసి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి కెరీర్ లో లో ఫేజ్, బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి. బట్ దాని నుంచి ఎంత త్వరగా బౌన్స్ బ్యాక్ అయ్యారనే దాని మీద హీరో పొటెన్షియల్ డిపెండ్ అయి ఉంటుంది. సో మన అన్న దిల్రుబాతో బౌన్స్ బ్యాక్ అయ్యి తన ఒరిజినల్ ట్రాక్ లోకి వచ్చి తన ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాజ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఏమో అన్న ఈ వీడియో చూస్తారో లేదో తెలియదు. బట్ నువ్వు మాత్రం ఎప్పుడు ఇలాంటి కన్ఫ్యూజింగ్ సినిమాలే చేయన్నా. ఇలాంటి రొట్ట రాడు సినిమాలే చేయన్నా. మాకు ఇంకేం వద్దు. మేము ఇంకేం ఆశించం కూడా నీ నుంచి. అండ్ ఒక ఫ్యాన్ గా నా రిక్వెస్ట్, నా డ్రీమ్ కూడా కిరణ్ అబ్బవరం, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే అది చూసి చచ్చిపోవాలనుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు.